నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ మనం ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుందాం. దానికోసమే ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. అండ్ స్మాల్ క్యాప్ అనగానే ఏదో ఎక్కడి నుంచో వీడియోలు చూసి వచ్చి నేను మీకు చెప్పడం కాదు. మనది ప్రాపర్ అనాలిసిస్ చేసి ఒక ప్రాపర్ పారామీటర్స్ చూసుకొని మరీ మనం సెలెక్ట్ చేస్తాం. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. నేను పర్సనల్గా స్మాల్ క్యాప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ ఎక్కువ వెయిటేజ్ కూడా ఇస్తాను. ఎందుకంటే బేసికల్లీ అది మన ఏజ్ ప్రకారం, ఎందుకంటే మన ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మనం రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు, తప్పలేదు. అండ్ మనకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఆ స్మాల్ క్యాప్లో. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ 100లో కానీ ఈ లార్జ్ క్యాప్లో ఎక్కువ స్టాక్స్ ఉండవు. అన్ని సెక్టార్స్ కవర్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హాస్పిటాలిటీ కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఇలాంటి సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ లార్జ్ క్యాప్లో లేవు. కానీ ఒరిజినల్గా చూసుకుంటే దానికి గ్రోత్ మనకు బయట చాలా ఉంది. హాస్పిటాలిటీ అంటే హోటల్కి సంబంధించింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే లైక్ మనం ఫ్యాన్స్ కానీ లేదంటే ఏసీ ఇలాంటివి మన హీటర్, గీజర్స్ ఇవి ఉంటాయి కదా, అది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటి కంపెనీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయి కదా, మన ట్యూబ్ లైట్స్ కానీ, ఈ వైరింగ్ కానీ, ఇది ఎవ్రీడే మనకు యూజ్ అయ్యే ఐటమ్స్. ఇలాంటి వాటి మీద మనకు గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనకు స్మాల్ క్యాప్లో ఉన్నాయి, మనకు లార్జ్ క్యాప్లో లేవు. అండ్ కెమికల్ సెక్టర్లో కూడా ఓన్లీ 2 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. మిగతా 65 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మాల్ క్యాప్లోనే ఉన్నాయి. ఇలా కొన్ని సెక్టార్స్ మాత్రం మనకు లార్జ్ క్యాప్లో కవర్ అవ్వలేదు. అలాంటివన్నీ మనకు స్మాల్ క్యాప్లో కవర్ అవుతాయి అండ్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఐ ఆల్వేస్ ప్రిఫర్ స్మాల్ క్యాప్. మరి దీంట్లో ఏ ఫండ్ పడితే ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. దానికంటూ ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసి జాగ్రత్తగా మనం సేఫెస్ట్గా అండ్ అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకునేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పెద్ద హడావిడి చేయను. ఓన్లీ 3 స్టాక్స్ కావాలి మనకు. దానికి ఒక 4 to 5 పారామీటర్స్ కావాలి. అందులో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి లాస్ట్ 3 yearsలో ఆ ఫండ్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉండాలి. మనకు అది పర్ఫామ్ చేయలేదనుకో మనకు వేస్ట్. అలాంటి సెలెక్ట్ చేసుకుని కూడా వేస్ట్. లాస్ట్ 3 yearsలో పర్ఫామ్ చేసిన కంపెనీస్ మనకు 59 వచ్చాయి. ఆ తర్వాత మనము రోలింగ్ రిటర్న్స్ అంటే 3 years రోలింగ్ రిటర్న్స్ పెట్టాము. దాని తర్వాత షార్పీ రేషియో, దాని తర్వాత మ్యాక్సిమం డ్రాడౌన్. అంటే ఇది కొంచెం సేఫ్గా ఆలోచించే వాళ్ళకి, ఒకవేళ కిందికి వెళ్ళిన మార్కెట్ ఎలాంటి కండిషన్లో అయినా సరే, అది వార్ అయి ఉండొచ్చు, లేదంటే కోవిడ్ అయి ఉండొచ్చు, ఇలాంటి పాండమిక్స్ ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా సరే మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత తక్కువ అయితే మనకు ఆ ఫండ్లో అంత స్ట్రెంత్ ఉన్నట్టు, ఆ ఫండ్ మేనేజర్లో అంత స్ట్రెంత్ ఉన్నట్టు. సో ఈ పారామీటర్ కూడా మనం కన్సిడర్ చేసాము. ఇవన్నీ మార్కెట్లో ఉండే పారామీటర్స్. కానీ లేని పారామీటర్ ఏంటంటే నేను ఒకటి సపరేట్గా ఒక పారామీటర్ అనుకుంది ఏంటి అంటే రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో. అంటే ఎక్స్పెన్స్ రేషియో మనకు వచ్చిన రిటర్న్స్కి మనం ఎంత డబ్బులు పెడుతున్నాం, ఆ డబ్బులకి న్యాయం జరుగుతుందా లేదా అనేది రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో అని అంటారు. లెవెల్ 1లో పాస్ట్ 3 years నుంచి పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అంటే మీకు అరౌండ్ 59 అట్లా చేంజ్ వచ్చి ఉంటాయి. దాని తర్వాత మనకు రోలింగ్ రిటర్న్స్ అండ్ షార్పీ రేషియో బేస్ చేసుకొని ఒక ఫిల్టర్ చేస్తే మనకు అరౌండ్ 20 to 26 వచ్చాయి. సో ఈ 26 మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దాని తర్వాత మనకు మ్యాక్సిమం డ్రాడౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఎంత తక్కువ మనకు డ్రాడౌన్ అనేది తక్కువ ఉంటే మనకు అంత స్టేబుల్గా ఉన్నట్టు ఆ ఫండ్. అట్ ది సేమ్ టైం ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో బాగా పర్ఫామ్ చేస్తున్నాడో హీస్ కొంచెం స్కిల్లబుల్ అని మనకు అర్థమవుతుంది. దాని ఫర్దర్ ఫిల్టర్ మనం చేసింది ఏంటంటే రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో. ఒక ఫండ్కి మనకి ఎక్స్పెన్స్ రేషియో 0.6% ఉందనుకుందాము అండ్ దాని రిటర్న్స్ 20% ఇచ్చింది. సో అక్కడ మనకు 0.6 20% మనం రేషియో చేస్తే మనకు సంథింగ్ ఇంత నెంబర్ వస్తుంది. అండ్ లేదు అదే 0.6 ఎక్స్పెన్స్ రేషియోకి మనకు రోలింగ్ రిటర్న్స్ అరౌండ్ 30% చూపించింది అనుకోండి. ఇది అంటే మనం పెడుతున్న రూపాయికి మనకు కరెక్ట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే సెకండ్ ఫండ్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని చూస్ చేసుకుంటాం. అట్లా బేస్ చేసుకొని మనం చూస్ చేసుకోగా మనకు వచ్చినవి ఈ 3 మ్యూచువల్ ఫండ్స్. ఆ 3 మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీకు ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ చెప్పే ముందు మీకు ఇప్పటివరకు మీకు వీడియో నచ్చుంటే అండ్ మీరు వీడియోని లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫండ్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అది కరెక్టా కాదా అనేది నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నేను ఇక్కడ మీకు మెయిల్ పెడతాను. ఆ మెయిల్లో మీరు మీ డౌట్స్ని క్లియర్గా నాకు రాయొచ్చు అండ్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్లో దాంట్లో థర్డ్ వన్ వచ్చేసి ఎడెల్విస్ స్మాల్ క్యాప్ ఫండ్. దీంట్లో మనకు యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ వచ్చేసి 30% ఉంది. షార్పీ రేషియో 1.67% ఉంది. అలానే మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి ఓన్లీ 37 మాత్రమే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో అది అరౌండ్ మనకు 76 ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. దీని రోలింగ్ రిటర్న్స్ వచ్చేసి యావరేజ్గా మనకు 32% ఉంది. అండ్ మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసి ఇది చాలా తక్కువ ఉంది, 24 మాత్రమే ఉంది. అండ్ దెన్
షార్పీ రేషియో వచ్చేసి మనకు 1.9% ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో ఉంది కదా, అది 76 అట్లా చేంజ్ ఉంది మనకు. సో ఇది కూడా ఒక మంచి సేఫెస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 1 అందులో ఉంది మన టాటా స్మాల్ క్యాప్ ఫండ్. ఇది వచ్చేసి మనకు యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ 3 years యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ వచ్చేసి 32% ఉంది. అండ్ షార్పీ రేషియో వచ్చేసి 1.76% ఉంది. మ్యాక్సిమం డ్రాడౌన్ మనకు 34 ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం దీని రోలింగ్ రిటర్న్స్ టు ఎక్స్పెన్స్ రేషియో ఇది కొంచెం అట్రాక్టివ్ ఉంది. ఇది 94 ఉంది. ఇది కొంచెం బెటర్గా ఉంది. సో అంటే మనం పెట్టిన రూపాయికి మనకు మంచి రిటర్న్స్ ఇస్తుంది అని అర్థం. సో ఐ ప్రిఫర్ దీస్ 3. మీరు ఒకవేళ ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారో, ఈ 3 వాటిలలో మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నాకు కమెంట్స్లో పెట్టండి.